ఆంధ్రప్రదేశ్లో లీడర్లకు ఏమైంది? ప్రజలకు సేవ చేయాల్సిన నేతలు ఎందుకు ఇలా బరితెగిస్తున్నారు? మహిళలంటే ఆటబొమ్మల్లా భావిస్తున్నారా? మొన్నటి వరకు వైసీపీ లీడర్లే అనుకున్నాం, కానీ ఇప్పుడు మహిళలను వేధించడంలో అధికార పార్టీ నేతలు కూడా ఏమాత్రం తీసిపోలేదు. కోనేటి ఆదిమూలం వ్యవహారం అధికార పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసిందా? అందుకే సీఎం చంద్రబాబు ఆయన్ను సస్పెండ్ చేశారా? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు బరితెగిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్న నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తించడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరి అసభ్యకర వీడియోలు బయటపడటం సంచలనంగా మారింది. మొన్న దువ్వాడ, నిన్న అనంతబాబు, తాజాగా కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. అసలు ఏపీలో నేతలు ఇంతలా నీచంగా ప్రవర్తించడంపై ప్రజలు మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఒకరి తర్వాత ఒకరి రాసలీలల వ్యవహారం బయటపడుతుండటంతో రాజకీయ నాయకులంటేనే జనం అసహించుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గత నెల తిరుమలలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేసినట్టు ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిమూలం కామాంధుడని, మహిళ కనిపిస్తే చాలు లైంగికంగా వాడుకోవాలని చూస్తారని ఆరోపించింది. తనను చాలా రోజులుగా ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. వేధింపులు తట్టుకోలేక తిరుమలలోని లాడ్జికి వెళ్లి తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా లైంగిక దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆమె విడుదల చేశారు. పదే పదే తనకు ఆదిమూలం ఫోన్ చేసి లైంగిక వాంఛలు తీర్చాలని వేధిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలా మందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇందులో మహిళలు చాలా మంది బలైపోతున్నారు. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాను నన్ను, చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక మొన్నటి వరకు కేవలం ప్రతిపక్ష నాయకులకు పరిమితమైన ఈ రాసలీలల వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తాకింది. వైసీపీని రాజకీయంగా టార్గెట్ చేయడానికే అధికార పక్షం ఇలా చేసిందనే విమర్శలు మొన్నటి వరకు ఉండేవి. కానీ ఇప్పుడు టీడీపీ సైతం ఈ రొంపిలోకి రావడం ఏపీ రాజకీయాల్లో సెక్స్ కాండల్ను తలపిస్తుంది. పార్టీలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకవైపు వరదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడుతుంటే నేతలేమో ఇలా మహిళలతో రొమాన్స్ చేయడంపై జనం బగ్గుమంటున్నారు. వీళ్ళనా మనం ఎన్నుకున్నది? కనీసం విచక్షణ మరిచి నేతలు ఆడవాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పట్ల ఇంత చౌకబారుగా ప్రవర్తించిన నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆయనకు అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ వ్యవహారం వైసీపీని ఇబ్బందులకు గురిచేసింది. అయితే సొంత పార్టీ నేతలే ఆయన్ను టార్గెట్ చేశారన్న మరో వాదన కూడా వినిపించింది. ఈ దుమారం సద్దుమణగక ముందే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఫ్యాన్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తుండడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పులు తేవడంతో ఆయన వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్ఫింగ్ చేసిన వీడియోతో 6 నెలలుగా కొందరు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపించారు. ఈ ఎపిసోడులు సరిపోవు అన్నట్టు తాజాగా ముంబైకి చెందిన ఓ సినీ నటిని వైసీపీ నేతలు వేధించడం ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేసింది. ఈ కాక చల్లారక ముందే మరో టీడీపీ ఎమ్మెల్సీ కోనేటి ఆదిమూలం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ప్రజాప్రతినిధులే ఇంత నీచంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల సభలో, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై గలం విప్పాల్సిన వాళ్ళు ఇలా ఆడవాళ్ల శరీరాలతో ఆడుకునే దుర్మార్గులను ఏమనాలి అంటూ ఆంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామాంధ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా దొరికిపోవడంతో టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.